వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈసారి దీపావళికి ధమాకా రాబోతుందా? ముఖ్యంగా సామాన్య ప్రజలు గాని, మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. స్వయంగా ప్రధానమంత్రి మోడీ ఈ ప్రకటన చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. చాలా రోజుల తర్వాత ఒక గుడ్ న్యూస్ మనం కేంద్రం నుంచి వింటున్నామనే ప్రచారం గూడా జోరుగా సాగుతుంది. ఇంతకేంటి ఆ కామెంట్ అంటే, చాలా వరకు ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు గాని, అదేవిధంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్న అంశం ఏందంటే జీఎస్టీ. చాలా వస్తువుల పైన చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు జీఎస్టీ చాలా అధికంగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని చాలా రోజుల నుంచి భావిస్తుంది. ఇప్పుడు దీపావళి నుంచే దీన్ని అమలు చేయాలని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాలను దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టేట్స్ టాక్స్ అన్నది ఒకటి ఉంటుంది. సెంట్రల్ టాక్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. జీఎస్టీకి సంబంధించి అనేక రకాలైన అంశాలు ఉన్నాయి కనుక వాటిని ఏ రకంగా మార్పులు, చేర్పులు చేయాలనే అంశానికి సంబంధించి 2 సమావేశాలను త్వరలోనే నిర్వహించనున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్‌తోని మాట్లాడిన తర్వాతే దీనిపైన ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా కీలకమైన ప్రకటనగా చూస్తారు. ఎందుకు ఈ ప్రకటన చేశారంటే రాజకీయ వర్గాల్లో భిన్న రకాలైన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే నవంబర్‌లోనే బీహార్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత 3, 4 నెలలకే అంటే వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్ టైంలో తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 రాష్ట్రాలను బీజేపీ అత్యంత కీలకంగా చూస్తుంది. మధ్య తరగతి, అదేవిధంగా చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళకి కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధానమంత్రి ఈ స్టేట్మెంట్ చేసినట్టుగానే భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి ఇది కేవలం రాజకీయపరమైన ప్రకటన మాత్రమే. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన కామెంట్ చేశారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తానికి రాజకీయమా అదంతా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రి ప్రకటించినది మాత్రం సామాన్య ప్రజలకు చాలా ఊరట కలిగించే అవకాశం ఉంది. చాలా వస్తువులు 12% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించాలనే ఆలోచన కొన్ని వస్తువుల పైన ఉంది. అది పెన్సిల్ నుంచి మొదలుపెట్టుకొని చాలా మెడికల్‌కి సంబంధించిన అవసరం గాని, ఫోన్సు, సైకిల్సు, చాలా వాటికి కాస్మెటిక్స్ వీటన్నిటిపైన ఇంపాక్ట్ పడబోతుంది. సో, ఖచ్చితంగా దీపావళి నాటికి ప్రస్తుతం ఉన్న ధరలు మాత్రం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉన్నట్టుగానే ప్రధానమంత్రి ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది.